ఫ్రెండ్స్, వి మోడల్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మోడల్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ మోడల్కి వి మాడ్యూల్ అని పేరు ఎలా వచ్చింది? దీన్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మాడ్యూల్ అని ఎందుకు పిలుస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Abhey, a YouTube testing channel. Let us gain knowledge on testing concepts. I request you to subscribe our channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వి మోడల్ని ఏ సందర్భాల్లో యూజ్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ప్రీవియస్ వీడియోస్ని కానీ చూడకుండా ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ని కూడా చూసి నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలరని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, వి మోడల్ అనేది చేపట్టేటప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ వి మోడల్ ద్వారా రూపొందించేటప్పుడు మనకి క్లయింట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ ఫిక్స్డ్గా ఉండాలి. అంటే ఫర్దర్గా భవిష్యత్తులో ఆ రిక్వైర్మెంట్స్ని ఇటువంటి మార్పులు చేర్పులు చేసే విధంగా ఉండకూడదు. మనం ఒకసారి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాత రిక్వైర్మెంట్ ఫేస్ అయిన తర్వాత సిస్టమ్ డిజైన్ ఫేస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త రిక్వైర్మెంట్స్ని యాక్సెప్ట్ చేయడం అనేది కుదరదు. కనుక రిక్వైర్మెంట్స్ ఫిక్స్డ్గా ఉన్న సందర్భాల్లో మాత్రమే వి మోడల్ ద్వారా ప్రాజెక్ట్ని చేపట్టవలసి ఉంటుంది. అంతేకాకుండా ప్రొడక్ట్ యొక్క డెఫినేషన్ ఫిక్స్డ్గా ఉండాలి. ప్రొడక్ట్ యొక్క ఫీచర్స్ కానీ దాని యొక్క డెఫినేషన్ కానీ మారే అవకాశాలు ఉన్నప్పుడు మనం ఆ యొక్క ప్రొడక్ట్ని ఈ యొక్క వి మోడల్లో చేపట్టడం అనేది కుదరదు. ఎందుకో మనం ప్రీవియస్ పాయింట్లోనే మాట్లాడుకున్నాం. అదేవిధంగా మనకి క్లయింట్ కానీ నాకు ఈ ప్రోడక్ట్ కానీ ప్రాజెక్ట్ కానీ ఈ టెక్నాలజీలో రూపొందించమని కోరినప్పుడు ఆ యొక్క టెక్నాలజీ మనం వి మోడల్లో చేపట్టాలి అనుకున్నప్పుడు వి మోడల్లో ఆ యొక్క ప్రాజెక్ట్ కానీ ప్రోడక్ట్ కానీ రూపొందించేంత వరకు మనకి చెప్పినటువంటి ఆ యొక్క టెక్నాలజీ అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలి. ఒకవేళ ఆ టెక్నాలజీ కొత్త వర్షన్కి అప్డేట్ అయ్యి పాత వర్షన్ మనకి అవైలబిలిటీ లేకుండా ఉన్నట్లయితే మనం ఆ యొక్క ప్రోడక్ట్ని కానీ ప్రాజెక్ట్ని కానీ వి మోడల్లో యూజ్ చేయడం అనేది కుదరదు. అంతేకాకుండా క్లయింట్ కానీ అప్డేటెడ్ వర్షన్లో యూజ్ చేయాలనుకున్నప్పుడు కొన్నిసార్లు మనం ప్రీవియస్ వర్షన్లో డెవలప్ చేసిన ప్రోడక్ట్ నెక్స్ట్ వర్షన్కి సపోర్ట్ చేయవచ్చు, చేయకపోవచ్చు. ఈ సందర్భాల్లో కూడా మనం వి మోడల్ ద్వారా ఆ యొక్క ప్రాజెక్ట్ని చేపట్టలేము. ఫ్రెండ్స్, ఈ కారణాల చేత వి మోడల్ ప్రాజెక్ట్ని ఏ ప్రాజెక్ట్ అయితే షార్ట్ డ్యూరేషన్లో కంప్లీట్ చేయగలుగుతామో అటువంటి సందర్భాల్లో అటువంటి ప్రాజెక్ట్స్ని మాత్రమే వి మోడల్ చేపట్టవలసి ఉంటుంది. సో షార్ట్ డ్యూరేషన్లో చేసే ప్రాజెక్ట్స్ మనం యూసేజ్ చేసే టెక్నాలజీ అందుబాటులో ఉంటాయి, రిక్వైర్మెంట్స్ కూడా మారవు కాబట్టి ఓన్లీ షార్ట్ డ్యూరేషన్ ప్రాజెక్ట్స్కి. Friends, please click on like and subscribe button to get notification from us, and also please share this YouTube links to your friends who are willing to gain knowledge on testing concepts. Friends, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు.